ఇవన్నీ చూసి చూసి చేసి విని మనుషుల తత్వాల గురించి బాగా అర్థమైపోయి ఇంత నమ్మిన వాళ్ళు ఇంత ద్రోహం చేశారేమిటి రామచంద్ర, ఇంకెవరైనా నమ్మగలమా మనం అసలు అనగానే ఓ గుణపాఠం అయిపోలేదా? అప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండొద్దా? మళ్ళీ ఇంకోళ్ళని నమ్ముతారా? అలాగే ఒక నమ్మక ద్రోహం జరిగింది, ఇంకోళ్ళని నమ్మద్దనే కదండి దాని అర్థం. అక్కడ మనం ఓ చూపు చూడాలనే కదా, మళ్ళీ అలా వదిలేయడం. వాళ్ళు చేశారన్న వీళ్ళు చేశారు, ఏమిటో నేను మెత్తటివాడిని కావడం వల్ల అందరికీ లోకుపోయి. అంటే లోపం ఎవరిదయ్యా మహానుభావ? నీదే. మెత్తటివాడిగా ఉండకు. ఎందుకుంటున్నావు? మెత్తదనం మార్చుకోవాలి. మంచిదనం పనికొస్తుంది. కలియుగంలో మెతకదనం పనికిరాదండి. మంచితనం వేరు, మెతకదనం వేరు. మంచితనం ఏమిటంటే ఎవరిని ఏమీ అనకుండా ఉండడం. మెతకదనం ఏమిటంటే అందరూ అనే అన్ని మాటలు పడుతూ ఉండడం. అవసరం లేదమ్మా, మనం చేతకాని వాళ్ళం కాదు. జవాబు ఇచ్చేదానికి జవాబు ఇవ్వాలి, మూతి వాచిపోయేలా జవాబు ఇవ్వాలి. అందుకని వాళ్ళు అన్నీ అంటుంటే అలా ఊరికి ఏమిటో నాకు ఈవేళ గ్రహస్థితి బాగుండలేదు. అలా గ్రహస్థితి ఏం కదమ్మా, నీ మనస్థితి. నువ్వు చెయ్యని తప్పుకు ఎందుకు అంగీకరించాలి? అవసరమేంటి చెప్పు. ఎందుకు నిందలు పడాలి ఊరికే? ఈ మాత్రం పౌరుషం లేకపోతే ఎలాగా? ఎంత చేసావు, మనకేం గుర్తింపు ఉంది అంటే గుర్తింపు కోసం చేసావు. ఆ మాట చెప్పరాదా? మరి చేసేటప్పుడు ఏమన్నా ఆ సేవే మాకు చాలండి, ఇదో పెద్ద నాటకం. ఇక్కడ సేవే మాకు చాలు అన్నప్పుడు నువ్వు ఇంకా గుర్తింపు లేదని జీవితంలో ఎప్పుడూ బాధపడకూడదు. అప్పుడు నీకు షుగర్ రాదు. లోపల ఒకటి బయటకు ఒకటేనండి మన రోగాలకు కారణం. అది లోపల ఒకటి బయటకు ఒకటి. ఇది మారనంత వరకు ప్రపంచంలో ఏది మారదండి. మీకు నిజంగా మాట్లాడాలంటే లోపల ఉన్నదే చెప్పండి. తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, లోపల ఉన్నదే చెప్పండి. లోపల ఉన్నదే చెప్పే ధైర్యం లేనప్పుడు లోపల కూడా ఆ దుర్మార్గం ఆలోచనలు లేకుండా చేసుకోవాలి. అంతేగాని లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడొద్దండి. సమస్త రోగాలకి కారణం ఇది, ఈ కపట నాటకం. లోపల ఒకటి బయటకు ఒకటి. లోపల మనకి భక్తి లేదు, బయటకు ఉన్నట్టు చెబుతూ ఉంటాం. లోపలంతా అసూయ ఉంది, పైకి మాత్రం అనసూయలాగా అత్రి మహర్షిలాగా మాట్లాడతాం. ఆ లోపల ఉన్నది బయటికి చెప్పలేకపోవడం వల్లే రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే లోపల సంఘర్షణ జరుగుతోంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంతే, అదే గుండె కొట్టేస్తుంది. ఇక్కడ గుండె నొప్పి అందుకే వస్తుంది, లేదా ఎందుకు వస్తుంది? అందుకని లోపలే సరి చేసుకోవాలి. వైద్యం అంతా లోపలే జరగాలి, బయట కాదు. ఇక్కడ మన కొడుకు తప్పు చేస్తే మనమే చెప్పాలమ్మా. కొడుకు కాబట్టి వాడిని సమర్థించి, కోడలు కాబట్టి వ్యతిరేకించద్దు. తప్పు ఎవరిదో గమనించాలి. తప్పు కొడుకుదైతే కోడలను తీసుకుని ఇంట్లో పెట్టుకుని పోన వేధవా అని చెప్పాలి. వీడిని బుద్ధి వస్తుంది వేధవకి. అప్పుడు అత్తగారిని దేవతలా చూస్తుంది ఆ కోడలు. ధర్మం వైపు మనం ఉండాలి కానీ కొడుకుల వైపు కాదు ఉండాల్సింది, కూతుళ్ళ వైపు. మన కోరికలు ఎలా ఉంటాయంటే మా అల్లుడు చాలా మంచివాడండి, ఎందుకంటే మా అమ్మాయి అలా ఏం చెప్తే అలా వింటాయండి. మా అబ్బాయినండి ఏమిటో బొత్తిగా అసలు మా మాట వింటలేదండి, కోళ్ళు ఎంత చెబితే అంత. నువ్వు చెప్పిన రెండు ఒకటే కదమ్మా. మీ అల్లుడు చాలా మంచివాడా, ఎందుకంటే మీ అమ్మాయి మాట వింటాడు కాబట్టి. మీ అబ్బాయి సరిగ్గా లేడా, ఎందుకంటే కోళ్ళ మాట వింటాడు కాబట్టి. ఆవిడ అమ్మాయి కాదా, ఆవిడని పరాయిది అనుకున్నాం. మరి వాళ్ళ తల్లి ఏం చేస్తుంది, ఆవిడే భావించింది. దోషం ఎక్కడుంది? కొడుకులో కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళది భావిస్తున్న ఆవిడ. కూతురు మీద కూడా ప్రేమ కాదమ్మా ఈవిడికి, కొడుకు మీద కూడా ప్రేమ కాదు. నా కొడుకు మాట వింటే నా మాట విన్నట్టు, నా కూతురు మాట వింటే నా మాట విన్నట్టు. అంటే వెలసి నాది పెత్తనం. ఈ నా అనేది పైకి చెప్పరు దాన్ని. కొడుకు మీద ప్రేమ కాదమ్మా, అహంకారం. కొడుకు ద్వారా తన పెత్తనం సాగించడం, కూతురు ద్వారా తన పెత్తనం సాగించడం. ద్వారా సాగించడం అంటే మనం సాగించడమే కదా. ఈ ద్వారాయే మానుకో.